సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. ఈరోజు మనం తైత్రీయోపనిషత్తులో ఉన్నటువంటి బ్రహ్మానందవల్లి సారాంశం చెప్పుకోబోతున్నాం. ఇది 2వ అధ్యాయం, చాలా ముఖ్యమైనటువంటి వల్లి. ఈ తైత్రీయోపనిషత్తులో ప్రతి అధ్యాయాన్ని వల్లి అంటూ పిలిచాం. ముందుగా శీక్షావల్లి పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు బ్రహ్మానందవల్లి కూడా పూర్తి చేసుకుని దాని సారాంశం చెప్పుకోబోతున్నాం. ఇది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఈ అధ్యాయంలోనే మనకి వేదాంత బోధ అంతా కూడా వస్తుంది. అయితే మొదటి వల్లి అయినటువంటి శీక్షావల్లి, అలాగే ఆఖరి వల్లి అయినటువంటి భృగువల్లి, ఇవి రెండు సహకారి సాధనలకి పనికొస్తాయి. దీన్ని బట్టి సహకారి సాధనలు లేకుండా సాక్షాత్ సాధన అయినటువంటి రెండో వల్లి అర్థం చేసుకోవడం చాలా కష్టమవుతుంది అని మనం గ్రహించాలి. ఈ బ్రహ్మానందవల్లిని 5 అంశాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. అవి: మొట్టమొదటిది సూత్ర భాగము. వేదాంత బోధని సూత్ర భాగంలో మొదటి అనువాకంలో తైత్రీయం మనకి అందించింది. రెండో అంశము వృత్తి భాగము. సూత్రానికి లఘు వ్యాఖ్యానాన్ని చేస్తూ అనువాకం 1లోనే మనకి ఈ తైత్రీయంలో వచ్చింది. అంటే తైత్రీయంలో వచ్చినటువంటి ఆ సూత్రానికి, సూత్ర రూపంలో వచ్చినటువంటి వేదాంత బోధకి చిన్నగా తక్కువ మాటలతో వ్యాఖ్యానం చేసింది అనువాకం 1. దాన్ని వృత్తి భాగము అని చెప్పాం. ఇంకా 3వ అంశము వ్యాఖ్యాన భాగము. ఇంకా లోతైన విచారణ ఈ సూత్రానికి చెప్తూ 1 నుంచి 5వ అనువాకం వరకు చెప్తూ మళ్ళీ 8వ అనువాకంలో కూడా చెప్పింది ఈ వ్యాఖ్యాన భాగం. ఈ వ్యాఖ్యాన భాగం 1వ అనువాకం నుంచి మొదలై 5వ అనువాకం వరకు కొనసాగి మళ్ళీ 8వ అనువాకం వరకు, మళ్ళీ 8వ అనువాకంలో కూడా వచ్చింది. ఇంకా 4వ అంశము ఉపసంహారము. ఇది అనువాకం 9లో మనకి కనిపిస్తుంది. 5వ అంశము అనుప్రశ్నలు. వేదాంత బోధని అర్థం చేసుకునే సందర్భంలో ఉత్పన్నమయ్యేటటువంటి ప్రశ్నల్ని అనుప్రశ్నలు అంటారు. అలా శిష్యుడికి వచ్చినటువంటి అనుప్రశ్నలు 6వ అనువాకము 7వ అనువాకంలో చర్చించబడ్డాయి. ఇప్పుడు ఒక్కొక్క అంశము విడివిడిగా మనం చర్చించుకుంటూ పోదాం. ముందుగా సూత్ర భాగము. వేదాంత బోధ సూత్ర భాగంలో అనువాకం 1లో ఉందని చెప్పుకున్నాం కదా. అది ఆ సూత్రము బ్రహ్మవిద ఆప్నోతి పరం. ఈ వల్లిలోని మొట్టమొదటి పాదమే బ్రహ్మవిద ఆప్నోతి పరం. బ్రహ్మను తెలుసుకున్నటువంటి జ్ఞాని పరమ పురుషార్థాన్ని పొందుతాడు, అంటే మోక్షాన్ని పొందుతాడు. ఆ విధంగా బ్రహ్మవిద ఆప్నోతి పరం అంటే బ్రహ్మజ్ఞాని బ్రహ్మతో ఐక్యమవుతాడు, బ్రహ్మే తాను అని తెలుసుకుంటాడు అని దీని అర్థం. ఈ వాక్యం 3 ప్రశ్నలకు దారితీస్తుంది. అవి: కిం తద్బ్రహ్మ, ఆ బ్రహ్మ ఎవరు? కథం తస్య వేదనం, ఆ బ్రహ్మను ఎలా తెలుసుకోవాలి?
కా పరఃప్రాప్తి, ఆ మోక్ష ప్రాప్తి అంటే ఏమిటి? వీటిని సంస్కృతంలో చెప్పాలంటే వరుసగా బ్రహ్మ లక్షణం, బ్రహ్మ వేదన ప్రకార, పరప్రాప్తి ఫలం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ 3 ప్రశ్నలకు జవాబుని వృత్తిలో చూద్దాం. రెండో అంశం అయినటువంటి వృత్తి భాగం చూస్తున్నాం. ఈ సూత్రానికి లఘు వ్యాఖ్యానం అన్నమాట. ఇది కూడా అనువాకం 1లోనే ఉంది. తదేశాభ్యుక్త సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ సోస్నుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణా విపశ్చితేతి. కిం తద్బ్రహ్మ? సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. బ్రహ్మ నిర్వచనం ఒక్క వాక్యంలో ఇచ్చేసింది ఉపనిషత్. అది సత్యము, జ్ఞానము, అనంతము, అదే బ్రహ్మ అంటోంది. దీన్ని లక్షణ వాక్యం అంటారు. ఈ లక్షణ వాక్య విశ్లేషణని టూకీగా చూద్దాం. బ్రహ్మ అంటే బృహత్తమత్వాద్ బ్రహ్మ. బ్రహ్మ నామవాచకం కాబట్టి బ్రహ్మను విశేషణంతో కొలవలేనంత పెద్దది అని అర్థం చేసుకోవాలి. మీరు అతి పెద్దది ఏదైనా ఊహించుకుంటే దానికన్నా కూడా పెద్దది. బృహత్తమత్వాత్ బ్రహ్మ. అనంతం. ముందు అనంతం చూద్దాం. బ్రహ్మకు దేశకాల వస్తు పరిచ్ఛేదాలు లేవు. దేశతః అనంతం, కాలతః అనంతం, వస్తుతః అనంతం, అదే బ్రహ్మ. అన్ని దేశాల్లోనూ ఉండేది, అన్ని కాలాల్లోనూ ఉండేది, అన్ని వస్తువులు అదే అయ్యేది, అదే బ్రహ్మ. దేశము, కాలము, వస్తువు ఇదేది కూడా బ్రహ్మకి పరిమితం కావు. దేశకాల వస్తు పరిచ్ఛేద రహితం బ్రహ్మ. సత్యం, ఇది మూడోది. సత్యం. సత్యం అంటే శుద్ధ సత్, స్వతంత్ర సత్, దేశకాల వస్తు పరిచ్ఛేద రహిత సత్. ఒక్క ముక్కలో చెప్పాలంటే సత్యం అంటే అనంతం సత్తా. సత్ అంటే ఉనికి, అనంతమైనటువంటి ఉనికి. జ్ఞానం. జ్ఞానం అంటే శుద్ధ చిత్, స్వతంత్ర చిత్, దేశకాల వస్తు పరిచ్ఛేద రహిత చిత్. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే జ్ఞానం అనంతం చిత్. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే దాన్నే మళ్ళీ సత్ చిత్ ఆనందం బ్రహ్మ అని చెప్పుకోవచ్చు. కథం తస్య వేదనం యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్. గుహ అంటే మనస్సు, నిహితం అంటే అందులో బ్రహ్మ ఉంది. మనస్సులో ఉన్న ఆ బ్రహ్మను, ఆ సచ్చిదానంద పరమాత్మను ఎలా తెలుసుకోవాలి? ఆలోచనలు ఉన్నా ఆలోచనలు లేని మనస్సును చూస్తున్న సాక్షి చైతన్యంగా తెలుసుకోవాలి. వృత్తి భావ అభావ సాక్షి రూపేణ. ఈ సాక్షి చైతన్యం ఎవరో కాదు, నేను, నా యొక్క నిజస్వరూపము. మనస్సును సాక్షిగా చూస్తున్న సాక్షి చైతన్యాన్ని నేను. ఒక్క ముక్కలో చెప్పాలంటే అహం బ్రహ్మ అస్మి. కా పరఃప్రాప్తి సోస్నుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణా విపశ్చితేతి. సహ అంటే బ్రహ్మజ్ఞాని. సర్వాన్ కామాన్ అస్నుతే, అన్నింటి సుఖాలు పొందుతాడు. అది కూడా సహ అంటే ఒక్కసారే.
అంటే అన్ని ఆనందాల్ని ఒక్కసారిగా బ్రహ్మానందంగా పొందుతాడు ఆ బ్రహ్మజ్ఞాని. బ్రహ్మానంద రూపేణ సర్వాన్ విషయానందాన్ ప్రాప్నోతి. బ్రహ్మానంద రూపంగా అన్ని విషయానందాల్ని ఆ బ్రహ్మజ్ఞాని పొందుతాడు. ఆ విధంగా బ్రహ్మానందం సంపూర్ణ భావాన్ని కలుగజేస్తుంది, పూర్ణత్వాన్ని కలుగజేస్తుంది. ఆ బ్రహ్మానందం వల్ల సర్వకామ నివృత్తి ఏర్పడుతుంది. ఆ వైరాగ్య స్థితిలో అతనికి సమస్త విషయానందాలు అనుభూతిలోకి వచ్చినట్టు అవుతుంది ఆ జ్ఞానికి. అదే బ్రహ్మానంద రూపేణ సర్వాన్ విషయాన్, అదే బ్రహ్మానంద రూపేణ సర్వాన్ విషయానందాన్ ప్రాప్నోతి అంటే. ఇంకా వ్యాఖ్యాన భాగం, ఇంకా లోతైన విచారణ. అనువాకాలు 1 నుంచి 5 వరకు, మళ్ళీ 8వ అనువాకం. ఇంత విస్తారంగా నడిచింది ఈ వ్యాఖ్యాన భాగం. ఈ 3 ప్రశ్నలకు ఈ కింది విధంగా జవాబు మనకి లభిస్తుంది ఈ భాగంలో. కిం తద్ బ్రహ్మ, సృష్టి ప్రకరణం వివరణ ద్వారా అనువాకం 1లో మనకి ఆ బ్రహ్మ ఏమిటో తెలుస్తుంది. కథం తస్య వేదనం, పంచకోశ వివేకం ద్వారా అనువాకాలు 1 నుంచి 5 వరకు విస్తరించి ఉన్నటువంటి అనువాకాల ద్వారా, పంచకోశ వివేకం ద్వారా మనకి ఆ బ్రహ్మను ఎలా తెలుసుకోవాలో తెలుస్తుంది. కా పరప్రాప్తి, ఈ ఆనంద మీమాంస ద్వారా అనువాకం 8లో మనకి ఆ బ్రహ్మానందం వల్ల వచ్చేటటువంటి లాభం ఏమిటో తెలుస్తుంది, ఆ ఫలం ఏమిటో తెలుస్తుంది. తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత, ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, అద్భ్య పృథివీ, పృథివ్యా ఓషధయ, ఓషధీభ్యోన్నం, అన్నాద్ పురుష, సవాయేష పురుషోన్నర సమయ. కిం తద్బ్రహ్మ, సృష్టి ప్రకరణం వివరణ ద్వారా అనువాకం 1 మనకి ఈ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సాక్షి చైతన్యానికి, ఆత్మకు భిన్నము కాదు. ఆత్మ నుంచి ఆకాశము, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలం, జలం నుంచి పృథివీ, పృథివీ నుంచి వృక్షాలు, వృక్షాల నుంచి అన్నం, అన్నం నుంచి పురుషుడు పుట్టాడు. అంటే అన్నరసం నుంచి స్థూల శరీరం ఏర్పడింది. ఈ విధంగా సృష్టి గురించి వర్ణించింది ఈ ఉపనిషత్తు. సృష్టి ప్రకరణం ద్వారా బ్రహ్మ లక్షణ నిర్వచనం అంతర్లీనంగా చెప్పబడుతోంది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. బ్రహ్మ సృష్టి చేశాడు అంటే బ్రహ్మ కారణం, జగత్తు కార్యం అయింది. వాటి నుంచి బ్రహ్మ నిర్వచనంలో 2 పదాలు చెప్పవచ్చు. బ్రహ్మ సత్యము అని మళ్ళీ 2 అంశాల ద్వారా చెప్పచ్చు. కారణం కార్యమంతటా ఉంటుంది, బంగారం ఆభరణం అంతటా ఉంటుంది. ఈ సూత్రం ప్రకారం కార్య జగత్తు అంతటా కూడా కారణమైనటువంటి బ్రహ్మ ఉంటుంది. కారణం కార్యంలో ఉనికి రూపంలో ఉంటుంది. ఉనికిని సత్తా లేదా సత్ అంటారు. సత్యం నిర్వచనం చూసినప్పుడు ఏమన్నాం? సత్ అంటే సత్యము, అనంతం సత్తా అన్నాం. కారణం కార్యే సత్తారూపేణ ప్రతీయతే. ఈ కారణం కార్యం పుట్టకముందు, కార్యం ఉన్నప్పుడు, కార్యం మళ్ళీ కారణంలో లయమైపోయినప్పుడు కూడా ఉంటుంది. మట్టి కుండ తీసుకోండి. మట్టి కుండ పుట్టకముందు ఉంది,
కుండ ఉనికి ఉన్నప్పుడు ఉంది, కుండ నాశనమయ్యాక కూడా మట్టి ఉంటుంది. 3 కాలాల్లోనూ ఉండేదాన్ని సత్యము అంటారు. త్రికాలేపి తిష్టతి, దాన్నే ముందు అనంత సత్తా అన్నాం. బ్రహ్మ సత్యం కారణత్వాత్, బ్రహ్మ అనంతం, ఆభరణం. బ్రహ్మ అనంతం, ఆభరణం బంగారానికి భిన్నంగా లేదు అని చూసాం. అంటే కార్యానికి విడిగా కారణం లేకుండా ఉనికి లేదు. నీరు లేకుండా అలకు విడిగా ఉనికి లేదు. అలాగే బ్రహ్మ లేకుండా జగత్తుకు విడిగా ఉనికి లేదు. అంటే అసలు ద్వైతం లేదు, కారణం మాత్రమే పదార్థము, కార్యం కాదు. అంటే అసలు ద్వైతం లేదు, కారణం మాత్రమే పదార్థం, కార్యం కాదు అని అర్థం చేసుకోవాలి. వాచారంభణం వికారో నామధేయం అని ఛాందోగ్యోపనిషత్తులో చెప్పబడింది. ఆ విధంగా బ్రహ్మ అనంతం. బ్రహ్మ జ్ఞానం ఒక వస్తువు యొక్క ఎరుక గురించి తెలియకపోతే దాని ఉనికి గురించి మాట్లాడలేం. అందువల్ల ఉనికి ఉంది అని చెప్తే దాని జ్ఞానం లేదా ఎరుక గురించి చెప్పినట్టే అర్థం. బ్రహ్మ సత్యం అయితే బ్రహ్మ జ్ఞానం అవ్వాలి. బ్రహ్మ కారణంగా సత్యము అని చూసాం. అందువల్ల బ్రహ్మ సత్యం, బ్రహ్మ జ్ఞానం కూడా. కథం తస్య వేదనం, ఈ బ్రహ్మను ఎలా తెలుసుకోవాలి? పంచకోశ వివేకం ద్వారా తెలుసుకోవచ్చు. ఇది అనువాకం 1 నుంచి 5 వరకు వచ్చిందని తెలుసుకున్నాం. అవేమిటో చూద్దాం. తస్యేదమేవ శిరః అయం దక్షిణ పక్షః అయముత్తర పక్షః అయమాత్మా బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ తదప్యేష శ్లోకో భవతి. ఈ పంచకోశ వివేక ప్రక్రియలో మన ప్రయాణం అత్యంత స్థూలమైనటువంటి శరీరం నుంచి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆత్మ వరకు కొనసాగుతుంది. పంచకోశ వివేక ప్రక్రియ అరుంధతి దర్శన న్యాయం లేదా శేఖాచంద్ర న్యాయానికి దగ్గరగా ఉంటుంది. అన్నమయం అత్యంత స్థూలమైనది. అంత అత్యంత స్థూలమైన అన్నమయం నుంచి ప్రాణమయానికి, ప్రాణమయం నుంచి మనోమయానికి, మనోమయం నుంచి విజ్ఞానమయానికి, విజ్ఞానమయం నుంచి ఆనందమయానికి ప్రయాణం చేయాలి. అన్నమయం అత్యంత స్థూలమైనదైతే ఆనందమయం అత్యంత సూక్ష్మమైనది. అంటే అత్యంత స్థూలమైన దాని నుంచి క్రమేపీ కొంచెం కొంచెంగా సూక్ష్మమైన దాని ద్వారా అత్యంత సూక్ష్మమైన దానికి వస్తాం. మనస్సు ఆనందమయానికి వచ్చేసరికి అత్యంత ప్రశాంతతను అనుభవిస్తుంది. మనస్సు ఎంత ఎక్కువ ప్రశాంతంగా ఉంటే అంత ఎక్కువ ఆనందాన్ని పొందుతుంది. ఆనందమయం కోశంలో పొందే ఆనందానికి తారతమ్యాలుంటాయి. వాటిని ప్రియ, మోద, ప్రమోదాలు అంటారు. ఇప్పటిదాకా పంచకోశ వివేక ప్రక్రియలో ఒక్కొక్క కోశాన్ని ముందు ఆత్మ అనుకున్నాం. ఉదాహరణకు అన్నమయాన్ని ఆత్మ అన్నప్పుడు దానిలో 5 అంశాలు చూస్తాం. అవి శిరస్సు, కుడి రెక్క, ఎడమ రెక్క, ఆత్మ, ప్రతిష్ఠ. అన్నమయం నుంచి ప్రాణమయంలోకి అడుగు పెట్టేసరికి ప్రాణమయం మళ్ళీ ఆత్మ అన్నాం. అప్పుడు అన్నమయం అనాత్మ అయిపోయింది. అన్నమయం అనాత్మ అయితే ఆ అనాత్మ ఆత్మ నుంచి పుట్టాలి. ఆ విధంగా అన్నమయం కార్యం అవుతుంది. ఏ కార్యానికన్నా నామరూపాలు ఉంటాయి. నామరూపాలున్న కార్యం మిథ్య అవుతుంది. మళ్ళీ రెండో దానికి వచ్చేసరికి మొదటి దాన్ని కోశంగానో అనాత్మగానో తోసిపుచ్చడం జరుగుతుంది. ఎప్పుడైతే ఒకదాన్ని అనాత్మ అంటామో అప్పుడే తక్కిన అంశాలని వరుసగా వస్తాయి. అవి అనాత్మ నిశ్చయం, కార్యత్వ నిశ్చయం, నామరూపత్వ నిశ్చయం,
మిథ్యాత్వ నిశ్చయం, ప్రవిలాపనం. అప్పుడు ముందు కోసం తర్వాత దానిలో లయమైపోతుంది. అలా అన్నమయ కోశం నుంచి మొదలుపెట్టి ఆనందమయ కోశం దాకా వస్తాం. ఆనందమయ కోశంలో విజ్ఞానమయం లయమైపోతుంది. ఈ పంచకోశ వివేకాన్ని మనం ఒక పట్టిక ద్వారా చూడొచ్చు. ఈ పట్టికలో అన్నమయ అనుకున్నటువంటి 5 అంగాలు శిరస్సు, కుడి చేయి, ఎడమ చేయి, శరీరం, కాళ్ళు. ప్రాణమయానికి ఉన్నటువంటి 5 అంగాలు ప్రాణం, వ్యానం, అపానం, సమానం, పృథివీ దేవత. మనోమయానికి యజుర్వేదం, ఋగ్వేదం, సామవేదం, ఆదేశం, అధర్వణ వేదం. విజ్ఞానమయానికి శ్రద్ధ, ఋతం, సత్యం, యోగం, మహః, యోగ, మహః. ఆనందమయానికి ప్రియం, మోదం, ప్రమోదం, ఆనందం, బ్రహ్మ. ఇప్పుడు ఆనందమయ కోశం నుంచి ఆత్మకు వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? కొంతమందేమో మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటే ఆత్మ అలా పైకి లేస్తుంది అనుకుంటారు. దయానంద స్వామీజీ దాన్ని సబ్మరీన్ సైకాలజీ అంటారు. ఆత్మ కోసం వెతకమని ఉపనిషత్తు ఎప్పుడూ చెప్పదు. అనుభవిస్తున్న నువ్వే అది ఎప్పటికీ అనుభవించబడేటటువంటి వస్తువు కాదు అన్నటికీ. ప్రియ మోద ప్రమోదాలు ఆనందమయ కోశంలో కనబడే కోశానందాలు మాత్రమే. ఆత్మనైన నేను ఈ ప్రియ మోద ప్రమోదాలకి సాక్షిని. ఆ ఆనందం ఉన్నా లేకపోయినా ఆత్మనైన నేను ఉంటాను. నేను ఆనంద ఆత్మను. ఆత్మానందం అంటే అనుభవంలోకి వచ్చేటటువంటి ఒక ఆబ్జెక్ట్ కాదు, అనుభవిస్తున్నటువంటి సబ్జెక్టు అని చూశాం. నేను దుఃఖంలో మునిగిపోయి ఉన్నా కూడా నేను ఆత్మగా ఆనంద స్వరూపుణ్ణి. ఇలా సాక్షి చైతన్యంగా చూసే ఈ ఆనందమే బ్రహ్మ. ఆనంద ఆత్మ బ్రహ్మపుచ్చం ప్రతిష్ట. ఇది ఒక మహావాక్యం. కాకపోతే అహం బ్రహ్మ అస్మి మహావాక్యం చెప్పినంత స్పష్టంగా ఐక్యాన్ని ఈ వాక్యం బోధించదు. కా పరఃప్రాప్తి. ఆ పరఃప్రాప్తి, ఆ పరమప్రాప్తి ఎలా వస్తుంది? ఆనంద మీమాంస ద్వారా. సైషానందస్య మీమాంసా భవతి అంటూ ఈ మంత్రం మొదలవుతుంది. ఇత్యుపనిషత్తు వరకు కొనసాగుతుంది. ఇది 8వ అనువాకం. అనువాకాలు 6, 7 తర్వాత చూద్దాం. ఈ అనువాకంలో ఆనంద మీమాంస చూస్తాం. మీమాంస అంటే విచారణ. ఆనంద మీమాంస అంటే ఆనందం గురించినటువంటి విచారణ. ఆనందం 2 రకాలు. అవి కోశానందము, ఆత్మానందము. వాటి మధ్య భేదాలను ఈ కింది పట్టికలో చూద్దాం. కోశానందము ప్రతిబింబ ఆనందం, ఆత్మానందం బింబానందం. కోశానందం అనిత్యం, ఆత్మానందం నిత్యం. కోశానందం సాతిశయ ఆనందం. అంటే కోశానందంలో తారతమ్యాలు ఉంటాయి, ప్రియ, మోద, ప్రమోద ఇలా. ఆత్మానందం నిరతిశయ ఆనందం. ఆత్మానందంలో తారతమ్యాలు లేవు. కోశానందం అనుభవంలోకి వస్తుంది, ఆత్మానందం అనుభవంలోకి రాదు. కోశానందం విషయ ప్రాప్తి వల్ల మనకి లభిస్తుంది, ఆత్మానందం జ్ఞాన ప్రాప్తి వల్ల ఏర్పడుతుంది. మళ్ళీ కోశానందం 2 రకాలుగా పొందొచ్చు. అవి విషయ ప్రాప్తి, వైరాగ్య ప్రాప్తి. ఉపనిషత్తు కోశానందంలోని 2 పద్ధతులను సమాంతరంగా చెప్తూ వస్తుంది. 2 పద్ధతుల్లోనూ మనస్సును ప్రశాంతం చేయాలి. ఆనంద మీమాంస చేయడానికి ముందుగా ఒక కొలత తీసుకుంది ఉపనిషత్తు. ఈ భూమి మీద ఒక యువకుడు శారీరకంగా బలిష్ఠుడు, మానసికంగా చాలా ఆరోగ్యవంతుడు. భూమి మీద ఉన్న
భూమి లోపల ఉన్న ఐశ్వర్యాలన్నింటినీ పొందినటువంటి వ్యక్తి అతనికి వచ్చేటటువంటి ఆనందాన్ని తీసుకుంది. ఇటువంటి వ్యక్తి నిజంగా ఉండేటటువంటి అవకాశం లేదు, కానీ ఒక కొరతగా తీసుకుంది ఉపనిషత్తు. ఆ కొరత ఒక మానుష ఆనందం అంటూ చెప్పింది. అలా మానుష ఆనందంతో మొదలుపెట్టి అంచెలంచెలుగా హిరణ్యగర్భ ఆనందం స్థాయి వరకు వెళుతుంది. మధ్య అనేక దశలున్నాయి. అవి మనుష్య గంధర్వ ఆనందం, దేవగంధర్వ ఆనందం, పితృదేవతల ఆనందం, ఆజానజ దేవతల ఆనందం, కర్మదేవతల ఆనందం, దేవతల ఆనందం, ఇంద్రుని ఆనందం, బృహస్పతి ఆనందం, ప్రజాపతి ఆనందం. ఇలా ఒక్కొక్క స్థాయికి 100 రెట్లు ఆనందం పెరుగుతూ వస్తుంది, మనుష్య ఆనందం కన్నా కూడా. అంటే హిరణ్య గర్భ దగ్గరికి వచ్చేసరికి ఈ ఆనందం 10⁻20 రెట్లు మనుష్య ఆనందంతో సమానం అవుతుంది. అంటే 1 తర్వాత 20 సున్నలు వేసినట్టయితే ఎంత ఆనందం వస్తుందో అంత మనుష్య ఆనందం ఒక హిరణ్య గర్భ ఆనందంతో సమానం అన్నమాట. ఇదంతా విషయప్రాప్తి వల్ల కలిగే ఆనందం. అంటే ఆ లోకాలకు వెళ్ళి పొందేటటువంటి ఆనందం. ఉపాసకుడు పుణ్యం ద్వారా ఆయా లోకాలకి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి ఆ సుఖాలను అనుభవించడం వల్ల వచ్చేటటువంటి ఆనందం. దీనికి సమాంతర రేఖగా వైరాగ్యం ద్వారా ఆనందం పొందొచ్చు అంటూ చెప్పుకొస్తుంది ఉపనిషత్తు. దానికి శ్రోత్రియస్య చాకామహతస్య అంటుంది. అంటే వివేకం ద్వారా వైరాగ్యం పొందిన వ్యక్తి అతనికి వైరాగ్యం ఉన్న స్థాయిని బట్టి ఆయా లోకాల్లో కలిగే ఆనందాన్ని భూలోకంలో ఉండే పొందగలుగుతాడు అంటుంది. ఉదాహరణకు చివరి స్థాయి అయినటువంటి హిరణ్యగర్భ ఆనందం తీసుకుంటే, జ్ఞాని వివేకం ద్వారా హిరణ్యగర్భ పొందే ఆనందాన్ని ఇక్కడే పొందగలడు అంటుంది. అతనికి హిరణ్యగర్భ కన్నా కింద స్థాయి వరకు, అంటే ప్రజాపతి స్థాయి వరకు వైరాగ్యం ఉంది అనుకున్నట్టయితే ఆ హిరణ్యగర్భ లోకంలో ఉండేటటువంటి ఆనందాన్ని ఈ లోకంలోనే ఇప్పుడే పొందొచ్చు అని కూడా చెప్తుంది. ఇది కోశానందం గురించినటువంటి వివరణ. అయితే ఆత్మానందం జ్ఞానప్రాప్తి వల్ల తెలుస్తుంది, ఆత్మానందం అనుభవించేది కాదు. ఆత్మానందం అంటే నేనే ఈ ఆనంద స్వరూపుణ్ణి, నేనే పూర్ణుణ్ణి అని తెలుసుకోవడం వల్ల ఈ వైరాగ్యం స్థాయి పెరుగుతుంది. ఎంతవరకు పెరుగుతుంది? ఆ హిరణ్య గర్భలోకంలో ఉండేటటువంటి ఆనందాన్ని కూడా ప్రాప్తించుకునే స్థాయి వరకు ఈ వైరాగ్యం పెరుగుతుంది. ఆ హిరణ్య గర్భ లోకంలో ఉండేటటువంటి ఆనందాన్ని కూడా సంపాదించుకునేటటువంటి శక్తి ఈ వైరాగ్యంలో ఉంటుంది. ఇదంతా చెప్తూ ఇంకా ఆత్మానందం గురించి చెప్పడం మొదలెడుతుంది ఉపనిషత్తు. ఆ ఆత్మానందం గురించి ఒక చక్కటి వాక్యం చెప్పింది. సయశ్చాయం పురుషే యశ్చాసవాదిత్యే స ఏకః అంది. ఇదొక మహావాక్యం. మనిషిలో అంటే వ్యష్టిలో ఉన్న ఆనందం హిరణ్య గర్భలో అంటే సమష్టిలో ఉన్న ఆనందం రెండూ ఒకటే అంటోంది. ఇక్కడ లక్ష్యార్థాన్ని తీసుకోవాలి. జ్ఞాని తను పొందిన జ్ఞానం వల్ల పంచకోశాల మీద అభిమానాన్ని ఒక్కటొక్కటిగా వదులుకుంటూ వస్తాడు. కానీ వీటిలో ఏ పద్ధతిలో ఆనందం పొందిన వ్యక్తి కూడా ఆత్మానందాన్ని పొందలేడు. కానీ ఆత్మానందం పొందిన వ్యక్తి ఆత్మానందంతో పాటు వైరాగ్య ప్రాప్తి ద్వారా కోశానందాన్ని కూడా పొందుతాడు. జ్ఞానం పొందిన జ్ఞాని ఖచ్చితంగా ఆత్మానందాన్ని పొందుతాడు. జ్ఞానం పొందిన వ్యక్తికి వైరాగ్యం ఉండి ఉంటుంది. డిగ్రీ పాస్ అయిన వ్యక్తి పీజీ చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ పీజీ పాస్ అయిన వ్యక్తి డిగ్రీ తప్పనిసరిగా పాస్ అయి ఉంటాడు. అలాగే కోశానందం పొందిన వ్యక్తి ఆత్మానందాన్ని పొందలేడు. కానీ ఆత్మానందం పొందిన వ్యక్తి వైరాగ్యం ద్వారా కోశానందాన్ని కూడా పొందగలడు. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆత్మానందం పొందిన వ్యక్తి అంటే ఆత్మానందాన్ని అనుభవించిన వ్యక్తి అనుకోకండి.
ఆత్మానందం గురించి పూర్తి అవగాహన కలిగినటువంటి వ్యక్తి. నేనే ఆత్మను, ఆనందం నా స్వరూపము అని ఆ నిర్ణయాత్మకమైనటువంటి ఆ నిష్ఠలో ఉండేటటువంటి వ్యక్తి అని అర్థం. అది అనుభవించేటటువంటి ఆనందం కాదు. ఆత్మానందం అంటే అవగాహనతో కూడినటువంటి విషయం. అంటే అతను అహం బ్రహ్మ అస్మి అనేటటువంటి జ్ఞాననిష్టలో ఉన్నవాడు. అందుకే ఎప్పుడూ ఆనందంలో నెలకొని ఉంటాడు. ఈ రెండు ఆనందాలు పొందడమే పరప్రాప్తి అంటే. సర్వాన్ కామాన్ సహా అంటే ఆత్మానందము కోశానందము రెండూ కూడా పొందాడు. జ్ఞాని కోశానందాన్ని పొందితే అతనికి అదనపు ఆనందం. ఎందుకంటే అతను కోశానందం పొందినా పొందకపోయినా అతనికి ఏమీ భేదం ఉండదు. ఇంకా 9వ అనువాకంలో మనకి ఉపసంహారం జరుగుతోంది. అది 4వ అంశము. ఇంతవరకు 3 అంశాలు మనం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 4వ అంశంలోకి అడుగు పెడుతున్నాం. ఆ పూర్తి చేసుకున్నటువంటి అంశాలు సూత్ర భాగము, వృత్తి భాగము, వ్యాఖ్యాన భాగము. ఈ మూడు అయిపోయాయి. ఇప్పుడు ఉపసంహారం అంటే అనువాకం 9 మనం చెప్పుకోబోతున్నాం. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఆనందం బ్రహ్మణో విద్వాన్ న బిభేతి కుతశ్చనేతి. జ్ఞాని తన ఆనందం కరిగిపోతుందని భయపడడు. తన స్నేహితుల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాడు జ్ఞాని. అప్పుడది కోశానందం అవుతుంది. కానీ కోశానందం అనుభవించినా అనుభవించకపోయినా తన నిత్యం ఆనంద స్వరూపుడు అని ఆ జ్ఞానికి తెలుసు. అందువల్ల అతనికి భయం అనేదే లేదు. జ్ఞాన ఫలం కూడా చెప్తోంది ఉపనిషత్తు. జ్ఞాని తను జ్ఞానం పొందకముందు గడిపినటువంటి జీవితంలోకి తొంగి చూడడు. అతను జ్ఞానం పొందకముందు ఎన్నో ఒమిషన్స్ అండ్ కమిషన్స్ చేసి ఉండొచ్చు. అంటే చేయాల్సిన పని చేసి ఉండకపోవచ్చు, చేయకూడని పనులు చేసి ఉండొచ్చు. రెండు బాధలు కలిపి పశ్చాత్తాపంతో కుంగిపోయేలా చేస్తాయి ప్రతి మనిషిని. అదే సంసారం అంటే. కానీ జ్ఞానిని ఈ సంసారం పట్టి కుదిపివేయదు. సంసారం యొక్క ఒక నిర్వచనం బాధ, పశ్చాత్తాపం. కర్తకు ఈ పని చేయలేదే అనే పశ్చాత్తాపం ఉంటుంది. భోక్తకు నన్ను వారు ఇలా అన్నారే అనే బాధ ఉంటుంది. జ్ఞాని తను కర్త కాదు, భోక్త కాదు. అవి అనాత్మకు చెందినవి. అందువల్ల మిథ్య అని తెలుసుకుంటాడు. కాబట్టి అవి అతన్ని బాధించవు. అందువల్ల అతనికి సంసారం బాధించదు. అతనికి సంసారమే లేదు. ఎప్పుడైతే అతను తన ఉన్నత స్థాయి నుంచి చూస్తాడో, అంటే అహం బ్రహ్మ అస్మి అని అర్థం చేసుకుంటాడో, ఆ నిష్ఠలో ఉంటాడో, అప్పుడే వ్యవహార స్థాయికి చెందిన జీవితం చాలా చిన్నదిగా, విలువలేనిదిగా కనిపిస్తుంది. అందువల్ల అతను పాప పుణ్యాల నుంచి విముక్తుడవుతాడు. దీన్నే పరాప్రాప్తి అంటారు శాస్త్రంలో. ముండకోపనిషత్తులో పాపపుణ్యే విధూయ అని చెప్పింది. పాపపుణ్యాలు రెండూ కూడా విధులు చేసుకున్నాడు ఈ జ్ఞాని. ఆ తర్వాత ఇంకా 5వ అంశము అనుప్రశ్నలు, అవి మిగిలిపోయాయి. అథాతో ను ప్రశ్నాః ఉథా విద్యానమం లోకం ప్రేత్య కశ్చన గచ్చతి అహో విద్వానమం లోకం ప్రేత్య కశ్చిత్ సమస్నుత. ఈ అనువాకంలో శిష్యుడు గురువుకు 3 ప్రశ్నలు వేస్తాడు. ఇంతవరకు జరిగిన బోధలోంచి వచ్చిన ప్రశ్నల్ని అనుప్రశ్నాః అంటారు. అవి ఇలా ఉన్నాయి. బ్రహ్మ ఉందా లేదా? ఇది పరోక్ష ప్రశ్న, మనం కలుపుకున్నాం. మరణాంతరం అజ్ఞాని బ్రహ్మలో ఐక్యమవుతాడా లేదా? మరణాంతరం
జ్ఞాని బ్రహ్మలో ఐక్యం అవుతాడా లేదా? ఈ రెండు ప్రశ్నలు ప్రత్యక్షమైనటువంటి ప్రశ్నలు. మొదటి ప్రశ్న ఈ ప్రత్యక్ష ప్రశ్నల నుంచి కలుపుకున్నటువంటి ప్రశ్న. ఈ విధంగా 3 ప్రశ్నలు వచ్చాయి. గురువు పరోక్ష ప్రశ్నకు వివరంగా జవాబు చెప్పుకొచ్చాడు. బ్రహ్మ ఉందా లేదా అనే సందేహం ఎందుకు వచ్చింది? బ్రహ్మ వ్యవహారాలకు అందట్లేదు, బ్రహ్మకు గుణాలు లేవు. అలా వ్యవహారాలకు అందని గుణాలు లేని బ్రహ్మ ఎలా ఉంటుంది? అందువల్ల బ్రహ్మ ఉందా లేదా అనే సందేహం వస్తుంది ఎవరికన్నా. బ్రహ్మ ఉంది అని నిరూపిస్తేనే కదా గురువు ఆ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకని బ్రహ్మ ఉంది అని నిరూపిస్తూ 7 కారణాలను చూపించాడు గురువు. బ్రహ్మ అస్తి జగతః నిమిత్త కారణత్వాత్. బ్రహ్మ నిమిత్త కారణంగా ఉన్నాడు. ఇది మొదటి కారణం. రెండో కారణం, బ్రహ్మ అస్తి జీవాత్మ రూపేణ వర్తమానత్వాత్. బ్రహ్మ జీవాత్మగా ఉన్నాడు అంటూ నిరూపించాడు. మూడో కారణం, బ్రహ్మ అస్తి జగతః ఉపాదాన కారణత్వాత్. బ్రహ్మ ఉపాదాన కారణంగా ఉన్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. నాలుగో కారణం, బ్రహ్మ అస్తి సుకృత ప్రసిద్ధే. బ్రహ్మ సుకృతం కాబట్టి ఉన్నాడు. సుకృతం అంటే స్వయంభూ, తనకు తానే సృష్టించుకున్నాడు. మళ్ళీ తన యొక్క ఉనికికి మరొకరెవరో కారణం కాదు, తన ఉనికి తనే కారణము, తన ఉనికికి తనే కారణము కాబట్టి సుకృతం, స్వయంకృతం. ఐదో కారణం, బ్రహ్మ అస్తి ఆనంద రూపేణ. బ్రహ్మ ఆనంద ప్రదాత. మనకి ఏ ఆనందం లభించినా అది బ్రహ్మ వల్లే వస్తోంది. ఎందుకంటే బ్రహ్మ ఆనంద స్వరూపము. ఆరో కారణం, బ్రహ్మ అస్తి జడ శరీరే చేష్టా దర్శనత్వాత్. బ్రహ్మ చైతన్య ప్రదాతగా ఉన్నాడు. మనకి ఈ చైతన్యం కనిపిస్తోంది కాబట్టి, చైతన్యం చేష్టల రూపంలో ప్రదర్శిస్తోంది కాబట్టి, ఇక్కడ జడ శరీరం చేష్టలు ప్రదర్శిస్తోంది కాబట్టి ఆ చైతన్య ప్రదాతగా బ్రహ్మ ఉన్నాడు. ఏడో కారణం, బ్రహ్మ అస్తి భయ అభయ హేతుత్వాత్. బ్రహ్మ భయ అభయ ప్రదాత. భయం కలిగిన అభయాన్నిచ్చిన బ్రహ్మ ఉన్నట్టే. బ్రహ్మ లేడు అంటే భయం వేస్తుంది. బ్రహ్మ ఉన్నాడు, బ్రహ్మ తప్పితే మరొకటి లేదు అని ఆ నిర్ణయాత్మకమైనటువంటి ఆ నిష్ఠలో ఉన్నట్టయితే భయం లేదు, అభయమే. ఇది పరోక్షంగా అడిగినటువంటి ప్రశ్నకు ప్రత్యక్ష జవాబు. కానీ ప్రత్యక్షంగా అడిగిన ప్రశ్నలకు గురువు పరోక్షంగా జవాబు చెప్పాడు. ఆ ప్రశ్నలు ఏమిటి? మరణాంతరం అజ్ఞాని బ్రహ్మలో ఐక్యమవుతాడా లేదా? జ్ఞాని బ్రహ్మలో ఐక్యమవుతాడా లేదా? అసలు ఆ ప్రశ్నలే తప్పు. దూరాన్ని కిలోమీటర్లో కొలవాల్సింది పోయి కిలోగ్రాములో కొలిచినట్టు అవుతుంది. అందుకని గురువుగారు మౌన వ్యాఖ్యానం చేశారు. బ్రహ్మలో ఐక్యం అయ్యే ప్రసక్తే లేదు. ఎందుకు? బ్రహ్మలో ఐక్యం అవ్వాలి అనే ఆలోచన బ్రహ్మను సాధ్యంగా, దూరంగా ఉన్న ఆబ్జెక్ట్గా భావించడం వల్ల వస్తుంది. ఉపనిషత్తు ఏమో బ్రహ్మ ఆబ్జెక్టు కాదు, సబ్జెక్ట్ అయిన నువ్వే అని పదే పదే చెప్తోంది. అందువల్ల జ్ఞాని అయినా అజ్ఞాని అయినా కూడా అతను బ్రహ్మే. కర్ణుడు కుంతీపుత్రుడు. అతనికి ఆ జ్ఞానం కలగక ముందు కుంతీపుత్రుడే, కలిగిన తర్వాత కూడా కుంతీపుత్రుడే. అందువల్ల బ్రహ్మలో వెళ్ళి ఐక్యం అయ్యే ప్రసక్తే లేదు. నేను అంతకు ముందు, ఇప్పుడు, ఎప్పుడూ బ్రహ్మనే. జ్ఞానం రాకముందు బ్రహ్మనే, జ్ఞానం వచ్చాక కూడా బ్రహ్మనే. కానీ ఈ ప్రశ్నలకు జవాబు ఇచ్చి తీరాలి అంటే ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు.
అజ్ఞాని బ్రహ్మలో లయం అవుతాడా లేదా అంటే అతను లయం కాడు. ఎందుకు? అతని ఉద్దేశంలో అతనికి బ్రహ్మకి మధ్య దూరం ఉంది. అతని అజ్ఞానం ఆ దూరాన్ని ఏర్పరిచింది. అతను ఆ అజ్ఞానంతో మరణిస్తాడు కాబట్టి అతను బ్రహ్మలో లైక్యం కావటం లేదు. అతను బ్రహ్మలో లైక్యం అవడు అని భావించాలి. ఇకపోతే జ్ఞాని దృష్టిలో బ్రహ్మకు తనకు మధ్యలో దూరం లేదు, బ్రహ్మే తను అనేటటువంటి నిష్ఠలో ఉన్నాడు. కాబట్టి అతను బ్రహ్మలో ఐక్యమైనట్టుగా భావించాలి. ఇవి పరోక్షమైనటువంటి జవాబులు లేదా మౌన వ్యాఖ్యానం. కానీ అజ్ఞానులు నాకు ఈ జన్మలో మోక్షం రాకపోతే వచ్చే జన్మలో అయినా మోక్షం పొందుతానా, మళ్ళీ మీరే వచ్చే జన్మలో కూడా గురువు అయి వస్తారా అంటారు. శాస్త్రం శరీరమీమాంసా దేవస్తు పరమేశ్వర ఆచార్యా శంకరాచార్యా సంతుమే జన్మ జన్మని. శంకర్ల వారి భాష్యమైన శారీరక మీమాంసే శాస్త్రంగా, పరమేశ్వరుడే దైవంగా, శంకరాచార్యుల వారి నాకు ఆచార్యులుగా జన్మ జన్మలకి కలగాలని ఒక ప్రార్థన ఉంది. ఈ ప్రార్థనలో అర్థం లేదు. ఎందుకంటే శంకరాచార్యుని పాదాలు పట్టుకున్నప్పుడు, ఆ శంకర భగవత్పాదుల యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు మరొక జన్మెందుకు? జన్మజన్మలకి పైగా శంకరాచార్యులే ఆచార్యుడు కావాలంటూ శంకరాచార్యుల యొక్క ఆ ఉన్నతత్వాన్ని తక్కువ చేసి మాట్లాడుతోంది ఈ శ్లోకం. జ్ఞానికి జీవన్ముక్తికి విదేహముక్తి కలుగుతాయి, పునర్జన్మ ఉండదు. జ్ఞానికి జీవన్ముక్తి విదేహముక్తి కలుగుతాయి, మరొక జన్మ ఉండదు. కానీ అది తెలియని అజ్ఞాని బ్రహ్మను పొందలేను అనుకుంటాడు. జ్ఞాని విషయంలో అతనికి బ్రహ్మకు మధ్య దూరమే లేదు, అతనే బ్రహ్మ. అందువల్ల అతను బ్రహ్మను చేరుకోవాలి అని ఆశించడు. ఒకవేళ నేను బ్రహ్మలో ఐక్యమయ్యాను అని అతను చెప్పినా మళ్ళీ అది అతని అజ్ఞానాన్నే సూచిస్తుంది. ఎందుకంటే బ్రహ్మలో ఐక్యమయ్యేటటువంటి ప్రశ్నే లేదు. బ్రహ్మ తను ఎప్పుడూ భిన్నంగా ఉన్నారు. ఎప్పుడూ బ్రహ్మ ఆ జీవుడు ఏకమై ఉన్నారు. ఉపనిషత్తు బోధ మనం ఎన్నడూ బంధజీవులం కాదు, ముక్త పురుషులం. అందువల్ల జ్ఞాని బ్రహ్మలో ఐక్యం అయినట్టుగా భావించాలి. నిజానికి బ్రహ్మకు జీవుడికి ఎటువంటి భేదము లేదు. బ్రహ్మే జీవుడు, జీవుడే బ్రహ్మ. ఈ విధంగా బ్రహ్మానందవల్లి ముగిసింది. ముందు క్లాసులో మనం భృగువల్లిని మొదలు పెట్టుకుందాం. ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.